గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఓకే, సో మనము ప్రీవియస్ క్లాస్లో ఆల్ఫాబెట్స్ క్యాలిగ్రఫీ నేర్చుకున్నాం కదా. ఆల్ఫాబెట్స్ అంటే మనము స్మాల్, అవునా, క్యాపిటల్స్ నేర్చుకోలేదు. నెక్స్ట్ క్లాస్లో క్యాపిటల్స్ నేర్పిస్తాను అన్న అని చెప్పాను, అవునా. స్మాల్ ఆల్ఫాబెట్స్ అందరూ నేర్చుకున్నారా? ఎందుకంటే ఫస్ట్ నేను స్మాల్వే నేర్పించింది. సెంటెన్స్లో అంతా మనం యూజ్ చేసేది ఫస్ట్ స్మాలే. క్యాపిటల్స్ ఎప్పుడు మనము ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, ఆఫ్టర్ ఫుల్ స్టాప్ మనం యూజ్ చేస్తాం. అందువల్ల తర్వాత చేద్దాం నాన్న, తర్వాత నేర్పిస్తాను అని చెప్పాను. ఓకేనా, చూద్దామా అవి? Juno, don't talk. Observe carefully. ఇవి క్యాపిటల్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్. ఓకేనా, సో స్మాల్ ఆల్ఫాబెట్స్ ఆ రోజు నేర్పించాను కదా. ఇవన్నీ కూడా ఏంటి, అప్పుడు మనం స్మాల్ ఆల్ఫాబెట్స్లో మిడిల్ లైన్స్లో వచ్చేవి సపరేట్గా రాసాము మనము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, సి, ఈ ఇవన్నీ కూడా మిడిల్ లెటర్స్. సో అప్పర్ లెటర్స్ మనము ఏమేమి రాసాము? అప్పర్ లెటర్స్ ఎఫ్, తర్వాత ఎఫ్, కే, ఇవంతా అప్పర్. డౌన్ లెటర్స్ జే, పి, క్యూ, ఇవన్నీ కూడా ఏంటి, డౌన్ లెటర్స్ కదా. కానీ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ లో మీరు ఒకటి ఈజీ అనమాట, అన్ని అప్పర్ 3 లైన్స్ వస్తాయి. అన్ని 3 లైన్స్ కి మాత్రమే టచ్ అవుతాయి అనమాట, ఎందుకంటే క్యాపిటల్స్ కాబట్టి. ఓకేనా, ఇది రోజు ఒక్కొక్క లెటర్ నేర్చుకున్నారు అంటే మీకు ఈజీ. ఓకే, రోజు ఒక్కొక్క లెటర్ నేర్చేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్మాల్ లెటర్సే ఫస్ట్, ఎక్కువ మనం అవే యూజ్ చేస్తాం కాబట్టి. ఓకేనా, అర్థమైందా? సో నోట్ ఇట్. థ్యాంక్ యూ. Please support our channel, like, share and subscribe.